హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకాష్ కార్ బజార్. కొత్తగా సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కార్ చేస్తుంటే కూడా నా ఛానల్ ఒకసారి రీచ్ చేయండి అన్న. తక్కువలో ఉంటాయి వెహికల్స్ అయితే. ఈరోజు మన దగ్గరికి వచ్చిన వెహికల్ వచ్చి సింగిల్ ఓనర్ బండి ఉందన్న. హోండా అమేజ్ ఉందన్నమాట. 2014 మోడల్ అనమాట. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో పెట్టుకున్నారు. మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా ఎంత నీట్ గా ఉందో. అలానే మనకి గ్లాస్ అని వచ్చాయన్న, సీల్ టైర్స్ ఉన్నాయన్న. బండి అయితే చాలా నీట్ గా ఉంది. అలానే మనకి ప్రకాష్ కార్ బజార్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందన్న. డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఈ వెహికల్ సంబంధించి మీకు డీటెయిల్స్, అలానే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్తో పాటు అలానే ఫొటోస్తో పాటు టైర్ కండిషన్, మ్యూజిక్ కండిషన్ అన్ని పెడతానన్న. ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తాను అనమాట. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ అనేది చెక్అౌట్ చేయండి అన్న. ఇదన్న నా ఫ్రంట్ సైడ్ అయితే చూసారు కదా. ఫ్రంట్ సైడ్ అయితే హోండా అమేజ్ అన్న. ఇది పెట్రోల్ ఇంజన్ వస్తుంది అనమాట. 1.2 CCతో వస్తుంది బండి అయితే. మనకి డ్రైవ్ సైడ్ చూసారు కదా ఎంత నీట్గా ఉంది. డ్రైవ్ సైడ్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ చూసారు కదా, సీల్ టైర్ ఉందన్న బండికి అయితే. చూసారు కదా టైర్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా. స్క్రాచ్ లెస్ ఉందన్న. వెహికల్ అయితే గ్లాస్ ఒరిజినల్ ఉంది. అలానే ఇక్కడ కూడా గ్లాస్ అయితే ఒరిజినల్ ఉంది. 2014 మోడల్ అన్న. బండి అయితే సింగిల్ ఓనర్ ఉన్నాడు. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. మనకి బ్యాక్ టైర్ చూసారు కదా, బ్యాక్ టైర్ కూడా సీల్ టైర్ ఉందన్నమాట మనకి. అలానే బ్యాక్ సైడ్ అన్న, బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా వస్తుంది అనమాట. వెహికల్ కి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది అన్న. హోండా అమేజ్. మనకి లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ కూడా ఇలా ఉంటది అనమాట. చాలా ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా ఎక్కడ కూడా ఒక గీత లేదు బండికి అయితే. మనకి లెఫ్ట్ సైడ్ టైర్ అన్న, లెఫ్ట్ సైడ్ టైర్ చూసారు కదా, సీల్ టైర్ ఉంది. అలానే మనకి ఫ్రంట్ టైర్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్ టైర్ కూడా చూసారు కదా, సీల్ టైర్ ఉంది అనమాట. గ్లాస్ ఒరిజినల్ గా ఉందన్న. ఇక్కడ కూడా గ్లాస్ అని ఒరిజినల్ ఉంది. ఇక్కడ కూడా గ్లాస్ అయితే ప్రతి ఒక్కటి ఒరిజినల్ గా ఉంది బండికి అయితే. మనకి లెఫ్ట్ సైడ్ అన్న, లెఫ్ట్ సైడ్ డోర్ చూసారు కదా, బ్యాక్ సైడ్ అనేది చాలా బాగుందన్న. ఒరిజినల్ డోర్ ఉంది. మనకి లోపల అన్న, లోపల కూడా చూసారు కదా, ఇంటీరియర్ తో పాటు చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారన్న. సీట్ కవర్లు కూడా ఎక్కడ చిన్నగలేదు, చాలా ఎక్సలెంట్ ఉంది. మనకి డాష్ బోర్డ్ అన్న, డాష్ బోర్డ్ చూసారు కదా ఎంత ప్రీమియం ఉందో డాష్ బోర్డ్ అయితే. బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు. సింగిల్ ఓనర్ బండి అయితే చూసారు కదా. మనకి రూఫ్ కూడా ఎక్కడ నలగలేదు. మనకి 4 కూడా పవర్ విండోస్ అనేది ఇచ్చారన్న. స్పీకర్స్ కూడా ఉంటాయి అన్నమాట వెహికల్ అయితే. మనకి మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే డోర్ అన్న, లెఫ్ట్ సైడ్ డోర్ చూసారు కదా చాలా నీట్గా ఉందన్నమాట. మనకి పవర్ విండోస్ ఉన్నాయి, స్పీకర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి. మనకి లోపల అన్న, లోపల ఇంటీరియర్ వచ్చి ఇలా ఉంటది అనమాట వెహికల్ కి అయితే. మనకి కోపెన్ సీట్ కూడా చూసారు కదా ఎక్కడ చిన్నగలేదన్నమాట. డ్రైవ్ సీట్ కూడా చాలా బాగుందన్న, నీట్గా ఉందన్నమాట. మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్న. మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉంది. మనకి ఏసీ కంట్రోల్స్ వస్తాయి. ఇంకా కప్ హోల్డర్స్ ఉంటే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. మనకి లాంగ్ నుంచి వచ్చి ఇలా ఉంటది అన్న వెహికల్ అయితే. చూసారు కదా రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ గా ఉందన్న కండిషన్ లో అయితే బండి అయితే. మనకి స్క్రాచ్ లెస్ వెహికల్ లో ఉందన్న. సీల్ ఉందన్నమాట బండి అయితే. చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు. మనకి హోండా అమేజ్ అనేది చూసారు కదా, సింగిల్ ఓనర్ ఉన్నాడు. చాలా బాగుంది, ఎక్కడ ఏం కాలేదు. మనకి అలానే ఈ డ్రైవ్ సైడ్ అన్న, డ్రైవ్ సైడ్ డోర్ వచ్చి ఇలా ఉంటది అనమాట. డ్రైవ్ సైడ్ డోర్ కూడా చాలా బాగుంది. చూసారు కదా డ్రైవ్ సైడ్ డోర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్నమాట. మన పవర్ విండోస్ అన్న వర్కింగ్ లో ఉన్నాయన్నమాట. అలానే మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ అన్న చూసారు కదా, బ్యాక్ సైడ్ ఉండే డోర్ అనేది, బ్యాక్ సైడ్ డోర్ కూడా చాలా బాగుంది. పవర్ విండోస్ 4 వర్క్ చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మన డిక్కీ అనేది ఓపెన్ చేద్దామన్న. డిక్కీ డోర్ వచ్చి ఇక్కడ ఉంటది అనమాట. మనకి డిక్కీ డోర్ చూసారు కదా, సీల్ ఉందన్నమాట. డిక్కీ డోర్ కూడా ఎక్కడ ఏం కాలేదు, చాలా ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా డిక్కీ డోర్ కూడా బాగుందన్న. మనకి వెహికల్ స్టెప్నీ టైర్ కూడా ఉంది. స్టెప్నీ టైర్ అనేది చూపిస్తాను మీకు. మనకి స్టెప్నీ టైర్ కూడా బాగుందన్న, ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా 89% టైర్ అనేది ఉంది స్టెప్నీ టైర్ అయితే. మనకి డిక్కీ స్పేస్ అయితే చాలా బాగుందన్న. చూసారు కదా డిక్కీ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. డిక్కీ అయితే బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారన్న హోండా అమేజ్. మనకి కస్టమర్ నుంచి మనకి 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్న. కీస్ వచ్చి ఇలా ఉంటాయి అనమాట. సెంట్రల్ లాకింగ్ కూడా ఉందన్నమాట వెహికల్ కి అయితే. చూసారు కదా కీస్ అయితే సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది వెహికల్ కి అయితే. 2 కీస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మనకి రీడింగ్ అనేది చూద్దామన్న వెహికల్ కి అయితే. మనకి రీడింగ్ చూసారు కదా 80,000 మాత్రమే తిరిగిందన్న. సింగిల్ ఓనర్ బాగా పెట్టుకున్నారు. 80,000 మాత్రమే తిప్పారు సింగిల్ ఓనర్ వారు. మనకి వెహికల్ అనేది ఆన్ చేద్దాం అన్న. ఇప్పుడు చూసారు కదా సింగిల్ సెల్ఫ్ అన్న ఉట్టిన అలా అంటేనే ఆన్ అయిపోయింది అనమాట. వెహికల్ అయితే చాలా సైలెంట్ ఉందన్న. మనం ఏసీ అనేది ఆన్ చేద్దాం. ఏసీ నేను అలా ఆన్ చేస్తానో లేదో ఫుల్ చిల్ వస్తుందన్న. అసలు చాలా బాగుంది అనమాట. గ్లోయర్ బాగుంది, ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉందన్న. చిల్ వస్తుంది అనమాట, చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ అన్న వర్కింగ్ లో ఉంది. మనకి చూసారు కదా చాలా బాగుంది అనమాట. ఏసీ అయితే పర్ఫెక్ట్ ఉంది. పవర్ విండోస్ అన్న మొత్తం వర్కింగ్ లో ఉన్నాయి అనమాట. సింగిల్ ట్యాప్ తో డౌన్ అవుతాయి అనమాట. మనకి బ్రాండ్ అన్న ఓపెన్ చేస్తున్నాను నేను. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉందన్న. అసలు ఎక్కడ ఏం కాలేదు, ఒక గీత లేదు అనమాట బండి మీద. అంత నీట్ గా పెట్టుకున్నారు కస్టమర్ అయితే. మన బ్రాండ్ డోర్ కూడా చూస్తారు కదా ఎంత నీట్ గా ఉందో. బ్రాండ్ డోర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉందన్న, ఏం కాలేదు. మనకి అప్రాన్స్ చూస్తున్నారు కదా, అప్రాన్స్ కూడా
చాలా బాగున్నాయి అన్న అప్రాన్స్ కూడా. మనకు ముందర పట్టి కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. బ్యాటరీ కూడా చాలా బాగుంది అన్న. ఈ పక్క అప్రాన్ కూడా చాలా బాగుంది. ఇంజన్ కంపార్ట్మెంట్ వచ్చి ఇలా ఉంటుంది అన్న. చూసారు కదా ఇంజన్ బీడింగ్ అయితే ఇంత సైలెంట్ ఉంది, అసలు వైబ్రేషన్ లేదు, ఏం లేదన్న. అంత బాగుందన్నమాట ఇంజన్ అయితే. చూసారు కదా ఎంత సైలెంట్ ఉంది ఇంజన్ అయితే, చాలా బాగుందన్న ఇంజన్ అయితే మనకి. ఇదన్న ఇంజన్ కంపార్ట్మెంట్ అయితే. ఇదన్న వెహికల్ అయితే వెహికల్ రివ్యూ చూసారు కదా. కస్టమర్ చెప్తున్న ధర వచ్చి మనకి 3,80,000 మాత్రమే చెప్తున్నారు. అంటే 3,80,000 మాత్రమే చెప్తున్నారు అన్న. బండి అయితే చాలా ఎక్సలెంట్ పెట్టుకున్నారు అనమాట. ఈ వెహికల్ సంబంధించి ఫొటోస్ మనకి ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రకాష్ కార్ బజార్ అని టైప్ చేయండి అన్న. ఆటోమేటిక్ గా మీకు ఫొటోస్ తో పాటు ఇన్ఫర్మేషన్ తో పాటు ప్రైజెస్ తో పాటు అన్ని దాంట్లో మెన్షన్ చేస్తున్నాను అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి కార్డు తెస్తుంటే కూడా. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.